అందరికీ జై శ్రీరామ్. మనం వచ్చేసి ఇప్పుడు నాలానగర్, మెహదీపట్నం నాలానగర్ నుంచి టోలిషికి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి రామాలయం ఉంటుండే. సో ప్రతి ఒక్కరికి తెలుసు రెగ్యులర్గా వెళ్ళే రూటు. ఇక్కడ మధ్యలో కమాన్ ఉంటుండే. ఈ కమాన్ ఇవాళ లేదు. ఇదే ప్లేస్లో ఏ ఇతర మతస్థులకు జరిగినా కానీ ఇక్కడ దగ్గర 1000 మంది జమ అయిపోతుండే. కానీ మన హిందువు ఒక్కడు కూడా ఇక్కడ లేకపోవడం బాధాకరం. తిప్పికొట్టి చూస్తే ఒక 50 మంది కూడా లేరు ఇక్కడ. అంటే అర్థం చేసుకోండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారనని. అందరూ సంఘటితం కావాలి. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ ఒక్కొక్కడు ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కదిలి వస్తేనే మనకు న్యాయం దొరుకుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ జరిగిన సంఘటనకు మీరందరూ బాధ్యులు కావాలి, మీరందరు రావాలి, అంటే ప్రశ్నించాలి ఎందుకు ఇలా చేసిర్రు అని. అదే ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలు ఉన్నా కానీ, ఇతర మతస్థుల ఏ స్థలాలు ఉన్నా కానీ చిన్న గీత పడ్డా, చిన్న గోడ పడ్డా వాళ్ళు వేలాది మందిగా నిలబడి వాళ్ళు న్యాయం కోసం పోరాడతారు. అదే మనము 140 కోట్ల మందిలో 110 కోట్ల మంది హిందువులున్న మన దేశంలో మనకు న్యాయం దొరుకుతలేదు. మనోడు ఇంట్లోకించి ఎవడు కదలడం లేదు. సో ప్రతి ఒక్క హిందువు మీరు బాధ్యతగా తీసుకొని ఈ నాలానగర్ ప్రాంతంకి చేరుకొని మనకు న్యాయం జరిగేలా మీరు చూడాలని నేను కోరుకుంటున్నా. జై శ్రీరామ్.